65% మంది ఇండియాలో 65% మంది సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నారంట. కరోనా వల్ల వచ్చింది అనుకుంటే పొరపాటే. ఎందుకు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, 1960లో జస్ట్ నెసెసిటీస్ కోసం 100 రూపాయలు కావాల్సి వస్తే ఇప్పుడు 1,00,000 రూపాయలు అవసరం పడుతుంది. ఈ 1,00,000 కేవలం సాధారణ జీవనం సాగించడానికే ఫ్రెండ్స్. లగ్జరీ అనే మాట కన్నా చూపు మెరుళ్ళ కూడా లేదు. ఈ రేంజ్లో చూస్తే 2040 కల్లా నెలకి 10 లక్షలు ఉంటే ఏదో అలా అలా బతకొచ్చు. ఉన్నాయా 10 లక్షలు? మరి లేకపోతే రండి. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎందుకు అంతమంది సెకండ్ ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తున్నారు. మరి ఈ ప్రాబ్లమ్ని మోడీ కేర్ ద్వారా ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 2010 అంతకంటే ముందు, అంటే మన తాతలు, మన ముత్తాతలు లేదా మన ఫాదర్స్ ఎలా కొనేవాళ్ళు? నిత్యావసరాల కోసం ఒక కిరాణా కొట్టుకెళ్ళి కొనేవాళ్ళం. 2010 నుంచి 15 మధ్యలో బిగ్ బజార్, రిలయన్స్ ఫ్రెష్ లాంటి సూపర్ మార్కెట్లలో కొనేవాళ్ళం. అప్పుడు కొంచెం కార్పొరేట్ ఎంట్రీ వచ్చింది కాబట్టి అక్కడ కొనేవాళ్ళం. కానీ 2015 తర్వాత ఈ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటి ఆన్లైన్ షాపింగ్కి అలవాటు పడ్డాం. మన బయింగ్ హ్యాబిట్స్ ఇంతలా మారాయి, కానీ రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కస్టమర్కి వచ్చిన రియల్ అడ్వాంటేజ్ అంతగా ఏమీ లేదు. ఎందుకు ఒకసారి ఆలోచించారా? ఎందుకంటే అవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ని ఫాలో అవుతున్నాయి. అంటే ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఇంకెవరో డిస్ట్రిబ్యూటర్ వారి దగ్గర కొని అతని ప్రాఫిట్ యాడ్ చేసుకొని హోల్సేలర్కి ఇస్తాడు. మరి అతను తన ప్రాఫిట్ యాడ్ చేసుకొని మొత్తానికి మన చేతికి వచ్చేటప్పటికి 70% ఎక్స్ట్రా పడుతుంది. 35 రూపాయలకి కొనాల్సింది ట్రెడిషనల్ పద్ధతిలో మార్కెటింగ్ చేయడం ద్వారా 100 రూపాయలకు వస్తుంది. కొంచెం లెక్కల్లోకి వెళ్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సగటున 70 ఇయర్స్ లెక్కలు చూస్తే 42 lakhs పెట్టి సామాను కొంటున్నాము. నెలకి 5,000 చొప్పున. నిత్యావసరాలు కొనుక్కుంటే అందులో 30 లక్షలు మధ్యలో దళారులు, సెలబ్రిటీస్ మింగుతున్నారు. అదే లోవర్ మిడిల్ క్లాస్ అయితే 25 లక్షలు పెట్టి కొనుక్కుంటే 17.6 lakhs వరకు మళ్ళీ దళారులు, సెలబ్రిటీస్కే స్వాహా అవుతుంది. మోడీ కేర్ ఐడియా ఏంటంటే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ స్టైల్ని కొంచెం మార్చి డైరెక్ట్ సెల్లింగ్ చేయటమే. తద్వారా ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్ కింద మార్చుకోవటమే. ట్రెడిషనల్ మార్కెటింగ్లో కొనుక్కొని లక్షలు పోగొట్టుకునే బదులు షాప్ చేంజ్ చేసి లక్షలు సంపాదించవచ్చు. మనకి కావాల్సిన సామాన్ మనం కొనుక్కుంటాం కాబట్టి ఈ బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. సో నో లాస్. ఇన్వెస్ట్మెంటే లేకపోతే లాస్ ఎక్కడ ఉంటుంది? అండ్ మన ఆఫీస్లో లాగా మనం చేసే ఉద్యోగంలో పొద్దున్న లేస్తే ఇది చెయ్యి అది చెయ్యి అనే బాసులు ఎవరు ఉండరు. మిమ్మల్ని పాలిటిక్స్లోకి తోసి ఎవరు మిమ్మల్ని తొక్కేయరు. కుదిరితే మీతో కలిసి పనిచేసి అందరూ బాగుపడతారు, అంతే. ఇక్కడే డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉండేది కేవలం మ్యానుఫ్యాక్చరర్, డైరెక్ట్ సెల్లర్, కస్టమర్. మధ్యలో ఉన్న రేట్ని ఎవడో ఒకరిద్దరికి ఊడ్చిపెట్టే బదులు మనందరం షేర్ చేసుకోవడమే అన్నమాట. సింపుల్, అంతే. మోడీ కేర్లో మనం చేసేది ఒక ప్రోడక్ట్ వాడి నచ్చితే మన ఫ్రెండ్స్కి రిఫర్ చేయడంతో మనమే డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్, అంబాసిడర్, సెలబ్రిటీ. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో కస్టమర్ ఈజ్ కింగ్, ప్రోడక్ట్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే మనకు నచ్చితేనే ప్రోడక్ట్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తాం కదా. నచ్చాలి అంటే బాగుండాలి కదా, అంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ బాగుంటుంది. డైరెక్ట్ మార్కెటింగ్లో వచ్చే ప్రతి ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. సో మొత్తం మీద కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీ ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఎలా? జస్ట్ చేంజ్ ద షాప్ టు మోడీ కేర్. మోడీ కేర్లో కొనాలంటే మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఫ్రీగా రిజిస్టర్ అయ్యి మన ఎంసీఐ నెంబర్తో నేరుగా షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. మోడీ కేర్ షాప్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ ఉంటాయి, సక్సెస్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ కొనుక్కోవచ్చు. లేదంటే ఆన్లైన్లోనే యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ కొనుక్కోవచ్చు. మోడీ కేర్ మన ఇండియాలోనే మొదటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. 1996లో సమీర్ మోడీ అనే విషనరీ ఒక మిలియనేర్ స్థాపించారు. మోడీ కేర్ కంపెనీ గురించి, సమీర్ మోడీ గారి గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు ఫ్రెండ్స్. దాని గురించి ఇంకో వీడియో ఆల్రెడీ చేశాను, ఇంకా చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. మరి మోడీ కేర్లో వస్తువులు కొనడం ద్వారా మనకి మనీ ఎలా సేవ్ అవుతుందంటే, ఎంఆర్పి మీద 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. రీపర్చేస్ ప్రోగ్రామ్ అనే పేరుతో ప్రతి నెల 15th లోపు ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే 10% ఆఫ్ మన పర్చేస్ ప్రైస్కి మించి ఇంకో ప్రోడక్ట్ లైక్ షాంపూ, సోప్, ఫ్లోర్ క్లీనర్ ఎక్సెట్రా లాగా ఏదో ఒకటి ఫ్రీగా ఇస్తారు. 5% వరకు ఎవ్రీ మంత్ మన సేల్ పైన క్యాష్ బ్యాక్ మనకే మన బ్యాంక్లోనే డిపాజిట్ చేస్తారు.
లాయల్టీ అనే పేరుతో ప్రతి నెల 25th లోపు ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు పర్చేస్ చేసిన యావరేజ్ అమౌంట్ తీసి 5000 వరకు నీకు నచ్చిన ఫ్రీ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. అంతేకాక 12 మంత్స్ పర్చేస్ చేస్తే మరో 5000 వరకు ఫ్రీగా తీసుకోవచ్చు. అంటే సంవత్సరానికి మొత్తం 15,000 వరకు ఈజీగా మనం ఫ్రీగా కొనుక్కోవచ్చు. మోడీ కేర్లో 600కి మించి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో మీకు నచ్చినవి ఆ లాయల్టీ కూపన్స్తో ఫ్రీగా తీసుకోవచ్చు. సో ఇవన్నీ చూస్తే మనకి ఎంఆర్పి మీద ఇంచుమించు 55% వరకు మిగిలి ఉంటాయి. ఇవన్నీ సరిపోకపోతే మోడీ కేర్లో ప్రొడక్ట్స్ 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీతో వస్తాయి. అంటే మోడీ కేర్లో అమ్మే ప్రతి ప్రోడక్ట్ మీద సమీర్ మోడీ గారి సంతకం ఉంటుంది. సో మీరు ఆ ప్రోడక్ట్ 25% యూజ్ చేశాక కూడా మీకు నచ్చకపోతే 30 డేస్లో ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తే మీ మొత్తం డబ్బు మీకు ఎటువంటి ప్రశ్న అడగకుండా ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం కస్టమర్ ప్లాన్ మాత్రమే. ఇప్పుడు మోడీ కేర్లో చాలామంది లక్షల కోట్లు ఆల్రెడీ సంపాదిస్తున్నారని తెలుసు కదా. ఎలానో తెలుసా? అదే సమీర్ మోడీ ఆజాదీ ప్లాన్ అన్లిమిటెడ్. పేరుకి తగ్గట్టుగానే మోడీ కేర్లోంచి మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ లైఫ్ లాంగ్ సంపాదించవచ్చు. మోడీ కేర్లో 10 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి ద్వారా మీకు నచ్చిన మీ డ్రీమ్ కార్, మీ ఫ్రీ వరల్డ్ టూర్స్, మీ డ్రీమ్ హోమ్ ఇవన్నీ ఇస్తుంది. ఆల్రెడీ కొన్ని వేల మందికి తీసుకున్నారు. ప్రతిరోజు 5 కార్లు లాక్డౌన్ పీరియడ్లో మోడీ కేర్ ద్వారా ఎంతోమంది సాధించారు. ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం మోడీ కేర్ చేస్తున్న కొంతమంది కరోనా వల్ల చనిపోతే వారి టీం నుంచి వారికి వచ్చిన సంపాదన మొత్తం వారి ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. మన తెలుగు స్టేట్స్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అంటే మోడీ కేర్ మనం ఉన్నప్పుడు, మనం వెళ్ళినప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా పనికొస్తుంది. ఇట్స్ ఫర్ ఎవర్. మోడీ కేర్ ఫర్ ఎవర్. మోడీ కేర్లో చాలామంది 2 to 5 years ఫుల్ కష్టపడి సంపాదించి ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ స్టేజ్కి ఆల్రెడీ చేరుకున్నారు. వారు ఇప్పుడు పైసా పని చేసినా చేయకపోయినా వారు బిల్డ్ చేసిన టీం వలన వారికి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అండ్ ఆల్రెడీ 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడే స్టార్ట్ అయింది అంటున్నారు. మన డ్రీమ్స్ సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఆకాశమే హద్దు. అంతేకాక ఒకరిని తొక్కి కాకుండా ఒకరితో కలిసి పైకి వస్తాం. మోడీ కేర్లో చాలామంది సక్సెస్ అయ్యారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరే సక్సెస్ అవ్వాలి, ఏదో చెయ్యాలి, సాధించాలి అనుకునే వారికి దీన్ని మించిన బెస్ట్ ఆపర్చునిటీ ఉండదు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మోడీ కేర్ ఆజాదీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.